హాయ్ నేను సతీష్. హౌస్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీ వీక్ మూడ్లోకి ఇది వెళ్ళిపోయారు. మా అమ్మ వస్తుందా, మా నాన్న వస్తాడా, మా అన్న వస్తాడా, మా చెల్లి వస్తుందా, మా అక్క వస్తుందా అని కంప్లీట్గా అదే మూడ్లో ఉన్నారు. ఖచ్చితంగా 10th వీకే ఫ్యామిలీ వీక్ పెట్టేస్తే బాగుండేది అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది? ఈ రోజు ఎటు బుధవారం కదా, ఇంకా బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు సరిపోతాయి. ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ పెట్టేసేదానికి అవకాశం అయితే ఉంది, టైం కూడా ఉంది. ఈ వారమే పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లేదు 12వ వారమో 13వ వారం పెడితే బాగుంటుందన్నా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. లేదంటే ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు కదా. నేను ఎపిసోడ్లో కూడా చూసాం కదా, పెట్టకపోతే శవాలాగా అయిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, ఏం చెబుతారో ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు కదా. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడు పెట్టే టాప్ 1 to 5 ఆర్డర్ కావచ్చు. ఎందుకంటే మొన్న ఆడియన్స్ పేరుతో చెప్పిన ఎవరికి పెద్దగా నమ్మకం లేకపోయి కొంతమంది విషయంలో. ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక ముక్కలో చెప్పేస్తా. సుమన్ శెట్టి విషయంలో 100కి 100 అని ప్రతి వారం చెబుతున్నారు సార్. హౌస్ మేట్స్ ఒక్కరు కూడా విన్నర్ ట్రోఫీకి దగ్గరగా ఒక్కరు కూడా పెట్టలే. కేవలం ఇమాన్యుయల్ అండ్ తనూజకి సంబంధించి 5 పెట్టారు. ఇట్లా 1 to 5 టాప్ ఆర్డర్ పెట్టేస్తే మనం టాప్ 5లో ఉన్నామా లేదా, అసలు మన పొజిషన్ ఏంటి, మనకి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఎట్లా. ఇప్పుడు రీతి వాళ్ళ అమ్మగారు వచ్చారనుకోండి, ఖచ్చితంగా చెబుతారు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎలా చెప్పాలి, నీకు అర్థం కాదా, అన్నీ బాగాడే ఒకటే చెడగొట్టుకున్నామని మాదిరిగా అతనికి చెబుతారు, ఆ అబ్బాయికి చెబుతారు, ఆమెకి చెబుతారు, ఇట్లా. సో ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందుకోసం నేననేది ఏంటంటే ఈ వారం 10వ వారంలోనే పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇన్పుట్స్ కోసం గేమ్ చేంజ్ అవుద్ది, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది, ఇన్పుట్స్ వస్తాయి నా ఒపీనియన్. మీకు కూడా అట్లాగా అనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. లేదు ఎప్పుడో 12, 13, 14 వారం పెట్టినప్పుడు ఏ వారం పెడితే బాగుంటుంది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టలేదు అనుకోండి, 12th వీక్ ఇప్పుడు పెట్టారనుకోండి, ఏముంటుంది ఇంకా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంటుంది ఇంకా ఫ్యామిలీ వీక్ సంబంధించిన. ఆ తర్వాత 13వ వారం ఇంకా అందరూ మనం టాప్ 5లో ఏమంట, మన విన్నర్ రేసులో ఏమంట అన్న వాళ్ళందరూ డేలా పడతారు. ఇక ఉన్న 2 వారాలు ఎటు 14th వీక్ వచ్చేసరికి డల్ అయిపోతారు. ఇంకెంత వేగంగా వెళ్ళిపోతామని ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఆ తర్వాత 14th వీక్ ఎటు టికెట్ ఫైనల్ అయిపోయి ఫైనల్ వీక్ వెళ్ళిపోతే పెద్ద మజా ఉండదు. హౌస్ మేట్స్ అందరూ వెళ్ళారు కనుక ఇప్పుడు పెడితే బెటర్. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియోలో కూడా కొంత అన్సీన్లో జరిగిన డిస్కషన్ గురించి కూడా చెబుతా. వీడియో చూసే ముందు లైక్ కూడా కొట్టేసేయండి. తనూజ అంటుంది, నాకు తెలిసి నా ఫ్యామిలీయే ఫస్ట్ వస్తుంది అంటే, భరణి ఇక్కడ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా తనూజ అని సరదా అంటే, తనూజ అదే మన ఫ్యామిలీ వస్తుందని కూడా ఫన్నీగా మాట్లాడుకున్నారు. నిన్న ఎపిసోడ్లో కూడా చూసాం కదా, వీళ్ళు ఎట్టర్ వచ్చేసరికి అందరూ ఈ బెడ్రూమ్లు సర్దుకోండి, నీట్గా ఉంచుకోండి, మనుషులు నీట్గా ఉండండి, వస్తువులు నీట్గా ఉంచండి. నిన్నట్టు కూడా దివ్య అండ్ కళ్యాణ్ అయితే, అరే ఫ్యామిలీ వాళ్ళు వస్తే ఏం పెడతాం, వండి ఏం పెడతాం, చుట్టాలు వస్తారా లేకపోతే వాళ్ళని తినడానికి వస్తారా అని దివ్య అడిగినట్టుగా, అట్లాగే భరణి కూడా మళ్ళీ దివ్యకి మీ అమ్మగారు వస్తారు, మంచి డ్రెస్ వేసుకొని రెడీగా ఉంటే, దివ్యకి ఆల్రెడీ మండిపోయి ఉంది, నామినేషన్ చేసేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమో కబుర్లని చెబుతారా, ఏం అక్కర్లేదు ఈ డ్రెస్ కూడా మా అమ్మాయి ఇచ్చింది, పర్వాలేదు ఇలాగే ఉంటానంటే, మరి నా షర్ట్ ఎలాగ ఉందంటే బాగుంది అంటే ఏదో చెప్పాలని చెప్పినట్టు అంటే ఆయన కూడా ఏదో అడగాలన్నట్టు అడిగాడు. నామినేషన్ చేసి అంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దాని గురించి కూడా హీటెడ్ డిస్కషన్ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ ఫ్యామిలీ వీక్ మూడ్లో డిస్కషన్స్ అంతా ఫస్ట్ చెప్పేద్దాం. అట్లాగే సంజన కూడా సుమన్ శెట్టి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా అయిపోయి ఉంటే, మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటన్నా, ఈవినింగ్ కల్లా మీ వాళ్ళు వచ్చేస్తారులే అంటే, వాళ్ళు ఇంక వచ్చే వారం ఆపై వారం అంటే తట్టుకునేటట్టు ఈరోజు ఈ గంట ఈ క్షణమో ఏ క్షణమైనా ఆ బిగ్ బాస్ నోట్ వస్తుందా, లేకపోతే పాజ్ అని అందరినీ పెడతారో, ఒకసారి అందరం ఫ్రీజ్ అవుతామో, ఆ సీక్రెట్ రూమ్లోంచి వస్తారా, లేకపోతే మెయిన్ డోర్లోంచి వస్తారా, లేకపోతే ఎట్లా వస్తారో, ఏం సర్ప్రైజ్ ఇస్తారో, సడన్గా టాస్క్లో ఆడుతుండగా పాజ్ పెట్టి ఫ్రీజ్ పెట్టేస్తాడు అని. అసలు ఇంకా ఎట్లా అంటే రేపు ఎల్లుండేనే కూడా లేదు, ఇప్పుడే మరొక గంటలోనే, మరొక అరగంటలోనే, ఈ క్షణమే, సాయంత్రమే, మార్నింగ్ అనే మాదిరిగా ఉన్నారు. ఫస్ట్ ఎవరు వస్తారో అంత కళ్ళల్లో ఒత్తిలేసుకునే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు వచ్చేస్తేనే బెటర్ కదా. వాళ్ళకు కూడా ఇంకా ఆల్రెడీ 10 వారాలు జర్నీ, మిగతా 5 వారాలకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది, మంచిగా ఆడుకుందాం, ఒకసారి బూస్టప్ వస్తుంది. సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్, బ్యాడ్ ఆర్ గుడ్, మనం ఏ పొజిషన్ ఉన్నా సరే ఉన్న 5 వారాలు ఎంజాయ్ చేద్దామని ఒక మంచి జోస్తో వెళ్ళిపోతారని నా ఫీలింగ్. అందుకని అంతలా ఎదురు చూస్తుంటే సుమన్కి సాయంత్రమే వాళ్ళు దిగిపోతున్నారు, బయట గేటు బయట ఉన్నారనే మాదిరిగా సంజన కూడా అంత అంచనాలు పెట్టుకొని ఉన్నారు. అట్లాగే రీతు డీమన్ ఇంక ఈ సీజన్కి మారలేదు. ఎందుకంటే అన్సీన్లో జరిగిన సీన్ చూస్తే ఆ రీతు అయితే క్రీమ్ పట్టుకొని ఆయనకి ఇలా 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 రుద్దేసి, ఏంటి బంగారం ఇలాగైపోయింది, ఈ ఆయిల్ ఏదో జిడ్డుగా ఉందంటే మొత్తం రుద్దేస్తూ ఉంటే ఎమ్మెన్యేలు ఎప్పుడైనా మీ అమ్మకి ఇలా క్రీమ్ రాసావా అని గట్టిగా వేసేసాడు. రాని ఆంటీ వస్తే ఇదే విషయం చెప్తే, ఆంటీ గారు మీకు ఎప్పుడైనా ఇట్లా మీ అమ్మాయి రాసిందా చూసిందా, ఇలా పులిమేస్తుంది మొత్తం అన్నట్టుకంటే, రీతు చాలా మీకు వెళ్ళాం మీరు గట్టిగా వేసుకునే వాళ్ళు బిస్కెట్ చేసేలాగా ఉన్నాడంటే, గతంలో కూడా వీళ్ళందరూ హట్ అయ్యారు కదా. చాలామంది
చాలామంది కామెడీ కంటెంట్ కింద మనల్ని బ్యాడ్ చేసేస్తారు. వాళ్ళకి బాగా కంటెంట్ కామెడీ అనుకున్నాం తప్ప మనం బిస్కెట్ అయిపోయిన మాదిరిగా ఎవరు భరణి కూడా వచ్చిన తర్వాత మాట్లాడారు కదా, ఆ భయం అయితే ఉంది. అతను పాపం ఏమన్నాడు, ఉన్నమాట అన్నాడు. నాకైతే అదే అనిపించింది. పర్ఫెక్ట్గా పంచ్ చేసినా, కామెడీ చేసినా, సెటైర్ వేసినా కరెక్ట్గా చెప్పుడు. ఎప్పుడైనా మీ అమ్మకు రుద్దేవా, రాని ఆంటీ గారు వస్తే అడుగుతుంటే అది రుద్దుకోలేడా, పూసుకోలేడా, పులుముకోలేడా, ఈవిడ రుద్దియ్యాలా, తినిపించుకోవడాలు ఒకరి చేతులు ఒకరు అయిపోయారు. ఇంకా మరీ విచిత్రంగా పోనీ గత సీజన్లో ఏదో తినిపించుకోవడం అంటే ఈసారి తినిపించుకోవాలంటే క్రీములు పూసుకోవడాలు అవసరమా? ఇవన్నీ అవసరం కదా చెప్పండి. ఆయన ఇమాన్యుయల్ ఫన్నీగా అయినా సరే పర్ఫెక్ట్గా అన్నాడు. ఇందుకే బిస్కెట్ అయిపోయారు, కనెక్షన్ రాలా. ఇద్దరు నాటికి ఎలివేషన్లో వేరే లెవెల్లో ఉండాల్సింది. ఈరోజు టాప్ ఫైవ్లో ఉంటారో ఉండరు అనే పరిస్థితి. ఎందుకంటే ఈ క్రీములు పూసుకోవడం వల్లే రసరే బాగా పూసుకుంటే అనే మాదిరిగా వచ్చేసింది. అట్లాగే కళ్యాణ్కి సంబంధించి మీ వాళ్ళు ఎవరు రావాలని కోరుకుంటున్నారని తనుజ అడిగితే, తనుజ అన్నది నాకు ఎవరు వచ్చినా ఓకే, నా ఫ్యామిలీ నా ఫేవరెట్, అమ్మ అక్క చెల్లి ఎవరు వచ్చినా హ్యాపీ. అయితే ఈ అమ్మాయి ఇంకా ఫ్యామిలీ వీక్ వస్తే బాగా ఎదురు చూస్తుంది, కానీ బాగా ఎమోషనల్ అయిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే 2 వీక్స్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనింది కదా, ఆ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి, పెళ్లి ముచ్చట్లు ఏంటి, ఆ కబుర్లో ఆ షాపింగ్, ఆ కబుర్లో సరిగి ఇంకా గంగా గోదావరి కావేరి అంత ఎమోషనల్ అయిపోద్ది. నో డౌట్. ఇంట్లో సిస్టర్ మ్యారేజ్ అంటే ఈ అమ్మాయి ఇక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో హౌస్లో ఉండిపోతే ఆ బాధ వర్ణనాతీతం. నిజంగా చాలా గట్టిగుండే కావాలి. ఆ రోజు మాత్రం తనూజాని ఆపడం ఎవరి వల్ల కాదు, ఆ గేట్లు తెరుచుకొని వెళ్ళిపోద్ది. అంతలా ఎమోషనల్ అయిపోద్ది, బాధపడుతుంది. నో డౌట్. ఎందుకంటే సిస్టర్ మ్యారేజ్ అంటే అంత ఈజీయా, ఆవిడ లేకుండా అవుతుందండి. సరే, అట్లాగే మా నాన్న ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనో ఆయన రారు నాకు తెలుసు అంటుంది. మరి ఎందుకు ఈ కెమెరాలు ఇవన్నీ వాళ్ళైతే రారు, ఫేస్ చేయని మాదిరిగా చెప్తూ ఉంది. అట్లాగే మరి నీకోసం ఎవరు వస్తారంటే మీ అమ్మ, నీ కజిన్ అన్నావు కదా, ఆమె వస్తుందా, ఆ బ్రాస్లెట్ అమ్మాయి. నేను ఎవరు వచ్చినా అడిగేస్తా, ఆ అమ్మాయి నీకు ఫ్రెండా, చెల్లా, కజినా ఏంటని అడిగేస్తాను, చెప్పు వరసకి ఏమవుతారంటే కళ్యాణ్ అంటాడు, ఏ వరసకి ఏమవరు, నాకంటే పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అవుతారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కజిన్స్ ఏమవుతారంటే ఏం చెబుతావంటే, ఓహో అందుక పెద్దవాళ్ళైనా పర్వాలేదని అప్పుడు అన్న గతంలో ఒకసారి మాట్లాడాడు కదా, పెద్దవాళ్ళైనా వాళ్ళ గురించి పెద్దవాళ్ళైనా పర్లేదని మాదిరిగా ఆ టాపిక్ అయితే రేజ్ చేసింది. ఎట్లా ఈ ఫ్యామిలీ వీక్ ఎవరి కోసం ఎవరు వస్తారు అని ఆశగా ఎదురు చూస్తా ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. ఈ వారం వీకెండ్ వరకు ఎదురు చూస్తారు ఈరోజు రేపు అన్నట్టుగా, రాకపోతే హైలీ డిసప్పాయింట్ అవుతారు నిజంగా. ఇక తర్వాత ఆన్సీన్లోనే తనూజ రీతు గొడవ జోకుల్లో మొదలై ఒకరి మీద మరొకరు సీరియస్ అయిపోయి తనూజపై రీతు ఇరిటేట్ అయిందంట. దాంతో తనూజ కూడా తిరిగి అదే రేంజ్లో ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి కౌంటర్ ఇచ్చేసింది గట్టిగానే. రీతు ఏడుపు. తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సెట్ చేసుకుని వాదార్చుకుని చిన్న విషయాలకి ఆ వాష్రూమ్ క్లీన్ చేయడానికి నువ్వు రావచ్చు కదంటే నేను బొట్టు పెట్టి పిలవాలా, సరే నా పని నేను చేసుకుంటాను, నా వాష్రూమ్స్ అన్నీ ఆ అమ్మాయి తనుజ క్లీన్ చేసుకుంటే, అరే నేను జోక్గా అన్నా సరదాగా అన్నా, సరేలే అమ్మ నీతో ఇంకా సరదా కూడా ఏమనలే అమ్మ అని రీతు చౌదరి ఆడడం. తర్వాత షార్ట్ అవుట్ అయితే చేసుకున్నారు. అట్లాగే ఎమ్మెన్యేలకు సంబంధించిన కెప్టెన్సీ బ్యాడ్జ్ని అయితే దాచేశారు. రీతు తనుజలో ఎవరో ఒకరు దాచేసి ఉంటారంటే వచ్చి బతిమలు ఆడుకుంటాడు. ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి భరణి దాచారంటూ రీతు చెబుతుంది. భరణి మాత్రం నేను తేయలేదు అన్నట్టుగా చెబుతాడు. రీతు వెళ్ళి భరణి వెనక బ్యాడ్జ్ తెచ్చేస్తుంది. ఇక్కడే డేమోనికి రావడం, ఆ క్రీములు పూసుకోవడం, పులుముకోవడం ఇవంతా ఫన్నీగా అయితే అనిపించాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్యని భరణి నామినేట్ చేయడం తను ఫుల్ హర్ట్ అయిపోయింది. మొత్తానికి ఆవిడ గేమ్ అర్థమైంది, భరణికి అర్థమైంది, కానీ అతను బయట పెట్టాలి, అది వచ్చిన బాధ. ఇప్పుడు భరణి వచ్చి బతిమలాడుతాడు, సారీ చెబుతాడు, ఎందుకు మాట్లాడడం లేదు అడిగితే మళ్ళీ నేను మన నామినేషన్ పాయింట్ చెప్పి ఆ పాయింటే చెబుతుంది. ఇప్పుడు మీకు ఏం అర్థం, ఆవిడకైతే క్లారిటీ ఉంది, సూట్గా సుత్తు లేకుండా మీ ముక్కు ఎక్కడ ఉందని ఇలా చెప్పింది. భరణి ఇప్పటికీ కూడా ఇలా చుట్టు తిప్పి ఇలా మొత్తం ప్రదక్షిణలన్నీ చేస్తుంది. ఏమంటుంది ఆవిడ, ఎవరో నా వల్ల మీరు వెళ్ళిపోయారు అనుకుంటున్నారని నన్ను నామినేట్ చేసి పంపిస్తారా అంటే నిలదీస్తుంది. అతను సమాధానం లేదు ఇక్కడ. దివ్య నేను పిచ్చిదాన్ని, మీకు నా మీద నామినేషన్ పాయింట్ ఉందని తెలియక మా అన్న వచ్చాడు నేను సంబరపడ్డా, మీ వెనక గెంతులు వేసుకుని పొంగిపోయా. బట్ అది కూడా మీరు లోపలికి వచ్చిన తర్వాత 3 వారాల తర్వాత నామినేషన్ చేయడం అంటే మీకు ఆ ఫీలింగ్ ఉంది, 100% ఉంది అనేటప్పుడు ఏంటి ఆయన అన్న నామినేషన్, నాకు కూడా సేమ్ 100% అదే ఫీలింగ్ ఉంది అన్నట్టు రాగానే హౌస్లో అడుగుపెట్టినప్పుడు అదే పాయింట్ చెప్పుంటే అందరూ అలర్ట్ అయిపోయారు. అయ్యి బాబీ బాండ్స్ వల్ల ఎంత బ్యాడ్ అయ్యిందో, కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడా అని అలర్ట్ అయ్యేవారు. వెంటనే ఎవరు గేమ్ అలా ఆడుకుండేవారు. 3 వారాలు ఆచి తూచి ఆలోచించి నాంచి ఇప్పుడు చేస్తే ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా అడిగింది. మీకు 3 నామినేషన్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు అందులో మొదటిది నేనే ఇప్పుడు అప్పుడే వేసేవచ్చు కదా, హౌస్లో అడుగుపెట్టగానే ఎటు ఆ నెగిటివ్ వైపే క్యారీ చేశాడు. ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు. ఆ డ్యాగర్ పొడిచేటప్పుడు అదే ఊపులో వేసేసి ఉంటే అందరికీ అర్థమయ్యేది. కానీ సంజనాకి ఎందుకు సేఫ్ నామినేషన్ చేశారంటే, సంజనాగా సేఫా, నేను ఎక్కడ సేఫా, ఆ రోజు సేఫే చేశాడు. ఏం చెప్పాడు పాయింట్, సుమన్ అన్నకి తొక్కలో కెప్టెన్ అన్నం చాలా తక్కువ, అది అవమానించినట్టే నా పాయింట్ చెప్పుకొచ్చాడు.
అప్పటికి సంజన అనేది మీరు బాండ్స్ వల్ల అయిపోయారు, అవుట్ అయిపోయారు, బాండ్స్ వల్ల దెబ్బ అయిపోయారు. ఇప్పటికీ నేను చెబుతా మీకోసం. ఇప్పుడు అరజు ఏం చేస్తాడు, ఆ సేఫ్ గేమ్లో భాగంగానే సుమనన్న ఉండాలి మన బ్యాచ్ కాబట్టి అన్నట్టుకి సంజన అండ్ ఫ్లోరా వీళ్ళకి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకుంటే దానివల్ల బిస్కెట్ అయిపోయింది. కానీ ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ కొన్ని చెప్పి చేశాడు సంజన కంటే కాదే, తొక్కలో చెప్పిన నేను ఆయనకి అంటాను, ఆయనకి సంబంధించిన పాయింట్ చెప్పాడు తప్ప తిన పాయింట్ ఏదైనా చెప్పుకుంటుంటే బాగుండేది. సో ఇక్కడ దివ్య అయితే కరాఖండ్గా పర్ఫెక్ట్గా ముసుగులో గుద్దులాట లేకుండానే అడిగింది. ఎందుకు మరి చెప్పొచ్చు కదా, నాతో నామినేషన్ ఇష్యూ ఉంది, బాండ్ వల్ల ఫెయిల్ అయ్యింది, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, మళ్ళీ డొంక తిరిగడు ఎందుకు, వాళ్ళు ఏదంటే నేను వాళ్ళకి సమాధానం చెబుతా, వాళ్ళు నేను చూసుకుంటూ, ఇది పాయింట్. దీనివల్ల అనేటప్పుడు కరాఖండ్గా 100% ఇదే అని చెప్పుంటే అంత బాగుండేది. నా ఆవిడకి ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఈయన మాత్రం అది కాదు ఇది కాదు, మళ్ళీ అవే సన్నాయి నొప్పులు, ఇట్లా కాకుండా ఓపెన్ అయితే బాగుంటుంది. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొకసారి ఫైనల్గా అడిగేది ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఈ వారం పెడితే మంచిదా, 2-3 వారాల తర్వాత పెడితే మంచిదా ఎప్పుడు అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి.